హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇన్ఫోపోస్ట్ తెలుగు. జీడిఎస్ నోటిఫికేషన్లో భాగంగా ఫస్ట్ డీవీ వెరిఫికేషన్ అనేది వేగవంతంగా జరుగుతుందండి. వీటిలో కొంతమంది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం ఏంటంటే ఫేక్ ఎస్ఎస్సి సర్టిఫికేట్తో జాబ్ వస్తుందా అని అడుగుతున్నారు. దీనిలో భాగంగా ఎస్డివి పద్ధతిలో వెరిఫికేషన్ చేస్తున్నారా అని కూడా అడుగుతున్నారు. వీటి గురించి వివరంగా మనం చూసినట్లయితే ఫేక్ ఎస్ఎస్సి సర్టిఫికేట్తో జాబ్ వస్తుందా అంటే ఖచ్చితంగా జాబ్ అయితే రాదండి. ఒకవేళ వచ్చినా కూడా ఫేక్ సర్టిఫికేట్తో ఏ జాబ్కైనా మనం అప్లై చేసినట్లయితే మనకు జీవితకాల నిషేధం అనేది ఖచ్చితంగా ఉంటుందండి. ఫేక్ సర్టిఫికేట్లు పెట్టి ప్రైవేట్ సెక్టార్లో జాబులు సాధించవచ్చేమో కానీ గవర్నమెంట్ సెక్టార్లో ఇప్పుడు చాలా స్ట్రిక్ట్లీగా మానిటరింగ్ చేస్తుందండి. ఫేక్ సర్టిఫికేట్లు పెట్టి మనం ఒకవేళ జాబ్ సాధించినా తర్వాత వెరిఫికేషన్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. అప్పుడు బయటపడితే మనకు జీవితకాల ప్రభుత్వ ఉద్యోగంలో నిషేధంతో పాటు జైలు శిక్ష కూడా ఖచ్చితంగా ఉంటుంది. వీటి గురించి ఇంకా వివరంగా చూసుకున్నట్లయితే మనం ఎస్డివి ఈ మధ్య బాగా పాపులర్ అవుతుందండి. మన వెరిఫికేషన్ స్టార్ట్ అయిన కాడి నుంచి ఇది ఏంటంటే ఎస్డివి అంటే సిస్టమాటిక్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది అంటారు. ఈ సిస్టమాటిక్ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో భాగంగా మన సర్టిఫికేట్లు అనేటివి స్పాట్లో డిజిలాకర్లో ఉన్నటువంటి సర్టిఫికేట్లను చూసి వెరిఫై చేసుకొని వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేస్తారు. ఈ డిజిలాకర్ అంటే మన ముఖ్యమైన డాక్యుమెంట్స్ అంటే మన గవర్నమెంట్ సర్టిఫికేట్లన్నీ కూడా ఈ డిజిలాకర్లో ప్రభుత్వం అనేది పొందుపరుస్తుంటుంది. వీటిని ప్రభుత్వ అధికారులు ఓపెన్ చేసి ఈ సర్టిఫికేట్లు కరెక్ట్ ఉన్నాయా లేవా అనేది చెక్ చేసుకోవడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ప్రజెంట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో డిజిలాకర్ అనేది ఉపయోగించట్లేదండి. ఫర్దర్గా సెకండ్ థర్డ్ లిస్ట్లో ఏమైనా మేబీ ఉపయోగించవచ్చు. వీటి మీద ఇప్పుడు ఎక్కువగా చర్చ జరుగుతుంది కాబట్టి కంపల్సరీగా థర్డ్ లిస్ట్ నుంచి అయితే మాత్రం ఖచ్చితంగా ఉంటుందని చెప్పవచ్చు. ఈ సిస్టమాటిక్ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో మనకు స్పాట్లోనే వెరిఫై చేసి అది ఫేక్ డాక్యుమెంటా లేకపోతే ఒరిజినల్ డాక్యుమెంటా అనేది కన్ఫర్మ్ చేసుకొని వారిని తదుపరి అంటే సెకండ్ వెరిఫికేషన్కి ఓకే చేస్తారు. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను. ఎస్డివి అంటే సిస్టమాటిక్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంటే ఒక సిస్టమాటిక్గా మనకు అప్పటికప్పుడే అది ఫేకా ఒరిజినలా అని చూసే విధంగా రూపొందించబడిందే ఈ ఎస్డివి ప్రాసెస్ అంటారు. ఈ ఎస్డివి ప్రాసెస్లో భాగంగా మనకు డిజిలాకర్లో మన ప్రభుత్వ డాక్యుమెంట్స్ అన్నీ డిజిలాకర్లో ఉంటాయండి. ఇవి గవర్నమెంట్ అథారిటీ మాత్రమే ఓపెన్ చేస్తుంది, వారికి మాత్రమే హక్కు కలిగి ఉంటుంది. కాబట్టి స్పాట్లోనే మన ఈ డిజిలాకర్లో చెక్ చేసుకొని ఫర్దర్గా మనల్ని ప్రమోట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ ఫేక్ డాక్యుమెంట్లతో చాలామంది అప్లై చేసిన వారు రిజెక్ట్ అవుతున్నారండి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ వెరిఫికేషన్లో ఏ ఏ కారణాలతో రిజెక్ట్ అవుతున్నారు. ఈ ఫస్ట్ వెరిఫికేషన్లో ఎక్కువ మంది రిజెక్ట్ అవ్వడానికి కారణాలు చూసినట్లయితే స్పెల్లింగ్ మిస్టేక్స్ అంటే సర్నేమ్లో కానీ మన నేమ్లో కానీ ఎస్ఎస్సికి అప్లికేషన్కి పొంతన లేని స్పెల్లింగ్స్. నెక్స్ట్ మీరు ఆధార్ కార్డులో తప్పులున్నా కూడా వెరిఫికేషన్ ఆఫీసర్లు పట్టించుకోవట్లేదండి. మీరు ఆధార్లో ఏమైనా తప్పులు ఉంటే మీరు ఆందోళన చెందాల్సిన అవసరం అయితే అస్సలు లేదు. ప్రతి వెరిఫికేషన్ ఆఫీసర్ కూడా ఆధార్లో తప్పుల్ని ఎక్కడా ఎత్తి చూపట్లేదు. ముఖ్యంగా మనకు క్యాస్ట్ సర్టిఫికేటు, అప్లికేషను, ఎస్ఎస్సి ఈ మూడింటిలో స్పెల్లింగ్స్ మిస్టేక్స్ ఉంటే ఖచ్చితంగా మనల్ని రిజెక్ట్ అయితే చేస్తున్నారండి. చాలామంది కూడా రిజెక్ట్ అవుతున్నారు. నేను అన్నట్టే 60%, 40 నుంచి 60% పీపుల్స్ రిజెక్ట్ అవుతున్నారు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు యూఆర్లో సెలెక్ట్ అయ్యి వారు క్యాస్ట్ సబ్మిట్ చేయకపోవడం అంటే అప్లికేషన్లో యూఆర్ పెట్టి అంటే అప్లికేషన్లో అన్రిజర్వ్డ్ కోటా పెట్టి సెలెక్ట్ అవ్వడం కూడా యూఆర్లో సెలెక్ట్ అయితే ఎటువంటి క్యాస్ట్ అవసరం లేదు. అంటే అప్లికేషన్లో యూఆర్లో అప్లై చేసి వారికి సెలక్షన్లో కూడా యూఆర్ కోటాలో సెలెక్ట్ అయితే వారు ఎటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకురావాల్సిన అవసరం అయితే లేదు. కానీ అప్లికేషన్లో ఏదైనా క్యాస్ట్ మెన్షన్ చేసి అంటే ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ ఈ కేటగిరీల్లో అప్లికేషన్లో ఏమో క్యాస్ట్ మెన్షన్ చేసి నెక్స్ట్ వారి మెరిట్ లిస్ట్లో యూఆర్లో సెలెక్ట్ అయినప్పటికీ ఖచ్చితంగా క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాలి. ఇలా సబ్మిట్ చేయని వాళ్ళు రిజెక్ట్ అవుతున్నారు. కాబట్టి ఇది నేను చాలా వీడియోస్లో చెప్పానండి. యూఆర్లో అప్లై చేసి యూఆర్లో సెలెక్ట్ అయితే ఎటువంటి క్యాస్ట్ అవసరం లేదు. కానీ
అప్లికేషన్ ఏమో క్యాస్ట్ మెన్షన్ చేసి యూఆర్లో సెలెక్ట్ అయినప్పటికీ మనం క్యాస్ట్ సర్టిఫికేట్ ఖచ్చితంగా తీసుకొని పోవాలి. ఓకేనా. నెక్స్ట్ మెరిట్ లిస్ట్లో వచ్చే వారందరూ కూడా ఇవి ఖచ్చితంగా 1-2 సార్లు అర్థం చేసుకొని ముందే అప్లై చేసి పెట్టుకోండి. ఓకేనా. కొంతమంది అభ్యర్థులు అప్లికేషన్ వేసి వారు అనుకున్న పోస్ట్ కాకుండా అంటే బీపీఎం, ఏబీపీఎం, డాక్ సేవక్ 3 ఆప్షన్స్ పెట్టుంటారండి చాలామంది వరకు. వారు బీపీఎం ఫస్ట్ ప్రిఫరెన్స్గా పెట్టుంటారు, కానీ వారికంటే ఎక్కువ మార్క్స్ వచ్చే వారికి బీపీఎం వచ్చి వారు ఏబీపీఎం కానీ డాక్ సేవక్ కానీ వచ్చినప్పుడు పోవడానికి ఇంట్రెస్ట్ లేక వెరిఫికేషన్కి కూడా అటెండ్ అవ్వకుండా ఉంటారు. వారు ఏమడుగుతున్నారంటే, సార్ మేము అలా పోకుండా ఉన్నాం కదా, ఏమైనా మా మీద యాక్షన్ తీసుకొని నెక్స్ట్ అప్లై చేయకుండా ఏమన్నా మమ్మల్ని బ్లాక్ చేసే అవకాశం ఉంటుందా అని అడుగుతున్నారు. మీరు ఎన్నిసార్లైనా ఎన్ని నోటిఫికేషన్లకైనా మీరు అప్లై చేయొచ్చండి. అటువంటి ఇబ్బందులే ఉండదు. జాబ్లో జాయిన్ అయినా కూడా మీరు రిజైన్ చేసి నెక్స్ట్ నోటిఫికేషన్లో కంటిన్యూ అవ్వచ్చు. అలా ఎన్నిసార్లైనా రిజైన్ చేయొచ్చు, ఎన్ని నోటిఫికేషన్లైనా మనం అప్లై చేస్తూనే ఉండొచ్చు. దాంట్లో ఎటువంటి రిస్ట్రిక్షన్ అయితే లేదు. మనము జాయిన్ అయినాక అక్కడ ఉన్న పరిస్థితులు బాగలేకపోతే మనం రిజైన్ చేసి నెక్స్ట్ నోటిఫికేషన్లో మనం అప్లై చేయొచ్చు. నెక్స్ట్ చూసినట్లయితే మెడికల్ సర్టిఫికేట్ ముందే తీసుకోవచ్చా, ఏ రీజన్తో తీసుకోవాలి. సెకండ్ మెరిట్ లిస్ట్లో సెలెక్ట్ అయ్యేవారు ఇప్పుడే అడుగుతున్నారండి, మెడికల్ సర్టిఫికేట్ ఇప్పుడే మేము అప్లై చేసి పెట్టుకోవచ్చా సార్ అని. అప్లై చేసి పెట్టుకోవచ్చండి. 3 months వరకు మనకు మెడికల్ సర్టిఫికేట్ 3 months వ్యాలిడిటీ ఉంటే సరిపోతుంది. కానీ నా బెస్ట్ సజెషన్ ఏంటంటే మెడికల్ సర్టిఫికేట్ తీసుకునేది పెద్ద విషయం కాదండి. ఒక 1 dayలో మీరు సోమవారం కానీ మంగళవారం కానీ వెళ్తే ప్రతి డాక్టర్, గవర్నమెంట్ డాక్టర్ ఉంటారు పిఎస్సిలో, ఖచ్చితంగా మనము మెడికల్ సర్టిఫికేట్ తీసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఏ రీజన్తో తీసుకోవాలి, అక్కడ రీజన్ దగ్గర మీరు బీపీఎంకు ఓకే అయితే బీపీఎం, ఏబీపీఎంకి సెలెక్ట్ అయితే ఏబీపీఎం, డాక్ సేవక్ సెలెక్ట్ అయితే డాక్ సేవక్, ఇలా మీరు దేనికి సెలెక్ట్ అయితే దాని పేరు మీదనే తీసుకోవాలి. అంటే ఇప్పుడు మీరు ఏబీపీఎం సెలెక్ట్ అయితే జీడిఎస్ ఏబీపీఎం, బీపీఎం సెలెక్ట్ అయితే జీడిఎస్ బీపీఎం, రీజను ఆ విధంగా తీసుకొని మీరు మెడికల్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాలి. పాయింట్స్ అయితేనేమి మార్క్స్ అయితేనేమి చూసుకున్నట్లయితే 80% బిలో ఉన్నవారు మీరు ఈ నోటిఫికేషన్ అయితే లైట్ తీసుకోండి. ఎందుకంటే మనం వాస్తవాన్ని గ్రహించాలి కాబట్టి. ఇప్పుడు కరోనా పాస్ 100/100 వాళ్ళకి రావడమే ఫస్ట్ మెరిట్ లిస్ట్లో చాలామందికి అయితే రాలేదు. ఇంకా వారు 100/100 ఉండేవారు. నాకు తెలిసి థర్డ్ మెరిట్ లిస్ట్ వరకు వారు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆంధ్రాలో అయితే అసలు అవకాశమే లేదు. తెలంగాణలో కూడా ఆంధ్ర వాళ్ళు ఎక్కువ మంది ఆక్యుపై చేస్తున్నారు కాబట్టి ఇక్కడ కూడా అవకాశాలు అయితే తక్కువ ఉన్నాయి. కాబట్టి 80% బిలో ఉండేవారు మీకు మెసేజ్ వచ్చినంత వరకు మెరిట్ లిస్ట్ వచ్చినప్పుడు చెక్ చేసుకోండి. కానీ ఈ నోటిఫికేషన్ మీద అయితే ఆధారపడకుండా మీ డైలీ ఏదైతే జాబ్ చేసుకుంటున్నారో ఆ జాబ్ మీద ఫోకస్ పెట్టి ఆ పనులు ఏంటో చూసుకోండి. నెక్స్ట్ వీడియో అనేది నేను సెకండ్ వెరిఫికేషన్ ఎలా ఉంటుంది అనేది క్లియర్గా చెప్పడం జరుగుతుంది. సెకండ్ వెరిఫికేషన్లో ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకొని పోవాలి, సెకండ్ వెరిఫికేషన్ తర్వాత మనకు ట్రైనింగ్ ఉంటుందా, అప్పుడే మనం బీఓకి వెళ్ళాలా, అక్కడికి వెళ్ళి సబ్మిట్ చేయాల్సిన సర్టిఫికేట్స్ ఏమన్నా ఉన్నాయా అనేది మీరు జాబ్లో జాయిన్ అయినంత వరకు ఏమనేది ప్రాసెస్ ఉంటుందో నేను క్లియర్గా నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. మీకు ఈ వీడియో కావాల్సి ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, లేకపోతే మీకు నచ్చిన టాపిక్ ఏదైనా ఉంటే చెప్పండి. ఆ టాపిక్ మీద నేను నెక్స్ట్ వీడియో అనేది చేస్తాను. నా ఎఫర్ట్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఖచ్చితంగా కామెంట్ చేయండి. ప్రతి కామెంట్కి కూడా నేను రిప్లై ఇస్తాను.